రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ఇప్పుడు ఒకే ఒక చర్చా విషయం. మొత్తం పాకిస్తాన్ ఇప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడుతోంది. ఆ సినిమా పాకిస్తాన్లో తయారు కాలేదు, పాకిస్తాన్లో రిలీజ్ కాలేదు. ఆ సినిమా యొక్క మొదటి భాగం పాకిస్తాన్ నిషేధించింది. నిషేధించినప్పటికీ కూడాను ఓటీటీలో అత్యధికంగా ఆ సినిమాకి వ్యూస్ వచ్చింది పాకిస్తాన్ నుంచే. ఆ సినిమా పేరు దురంధర్. పాకిస్తాన్లో ఉగ్రవాదము, మాఫియా, స్మగ్లర్సు, నేరపూరిత ప్రపంచం ఎలా ఉంటుందో దాన్ని బట్టబయలు చేసి చూపించినటువంటి సినిమా. ఆ సినిమా యొక్క సెకండ్ పార్ట్ వచ్చింది దురంధర్ ద రివెంజ్. ఈ దురంధర్ ద రివెంజ్ సినిమా ఇంకా పాకిస్తాన్లో రిలీజ్ కాలేదు, కానీ పాకిస్తాన్ దండకం చదివినట్టుగా, నామమాల జపించినట్టుగా దురంధర్ 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 అంటోంది. ఈ దురంధర్ గురించి జపం చేస్తున్నటువంటి సమయంలోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొందరు దురంధరులు ఒక యాక్షన్ చేసేశారు. యాక్షన్ ఏంటంటే బిలాల్ ఆరిఫ్ సలాఫీ అనేటటువంటి వ్యక్తిని లేపేశారు. ఆయన రంజాన్ నాడు మర్కజ్ తయ్యబా అనేటటువంటి మసీదులో, ఒక ఎకరం పాటు ఉండేటటువంటి మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్నటువంటి క్రమంలో అతని మీద అజ్ఞాత వ్యక్తులు వచ్చారు, కత్తితో పొడిచారు. కత్తితో పొడిచి అతను నేల మీద పడి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే తుపాకీ తీసి ధన రెండు కాల్చేసేశారు. ఆ వ్యక్తి అక్కడికక్కడ చనిపోయారు. ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళు అక్కడి నుంచి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని అడ్డగించేందుకు మౌలానా అబూ జార్ అనేటటువంటి వ్యక్తి ప్రయత్నిస్తే అతని వైపు కూడా తుపాకీ చూపించారు. ఆయన ఢమ్మున నేల మీద పడిపోయి తనని తాను కాపాడుకున్నాడు. ఈ అజ్ఞాత దురంధరులు ఎవరు అన్నదానికన్నా ముందు అసలు ఈ మౌలానా ఆరిఫ్ సలాఫీ ఎవరు? ఈ మౌలానా ఆరిఫ్ సలాఫీ అనేటటువంటి వ్యక్తి లష్కరే తోయబా యొక్క కీలకమైనటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి కమాండర్. ఈ మర్కజ్ తోయబా అనేటటువంటి మసీదు ఎక్కడిది? ఈ మర్కజ్ తోయబా అనేటటువంటిది ఒక విద్యాసంస్థ, దానిలో మసీదు ఉంది. ఈ విద్యాసంస్థ లష్కరే తోయబాకి సంబంధించిన ప్రధాన కార్యాలయం. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ మర్కజ్ తోయబా పైన మన భారతదేశము దాడి చేసింది, ధ్వంసం చేసింది. దాన్ని పాపం పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కర్ డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ కొద్దిగా రిపేర్ చేసింది. రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రక్తమోడింది. అబూ ఆరిఫ్ సలాఫీ చనిపోయాడు. అబూ ఆరిఫ్ సలాఫీ ప్రధానంగా ఉగ్రవాదానికి కావలసినటువంటి రిక్రూట్లను ఎంపిక చేయటము, ట్రైనప్ చేయటము, వాళ్ళలో మతోన్మాదాన్ని నూరిపోయటము, భారత వ్యతిరేకతను నూరిపోయటము, ఆయుధాల శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళని భారతదేశంలోకి పంపించటము, భారతదేశంలోని కశ్మీరులో విద్రోహ కార్యకలాపాల కోసం వాళ్ళని ఉపయోగించటము, వాళ్ళని హ్యాండిల్ చేయటము, వాళ్ళకి రకరకాల ఆదేశాలు, వాళ్ళు భారత్లోకి వచ్చిన తర్వాత కూడా ఆదేశాలు ఇచ్చేటటువంటి పనిని ఈ బిలాల్ ఆరిఫ్ సలాఫీ అనేటటువంటి ఉగ్రవాది చేస్తూ వస్తున్నాడు. మౌలానా హాఫిజ్ సయీద్ లష్కరే తోయబా యొక్క కీలక నాయకుడు, ప్రధాన నాయకుడు. వాస్తవానికి లష్కరే తోయబా యొక్క చీఫ్ ఈ హాఫిజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడు ఈ ఆరిఫ్ సలాఫీ అనేటటువంటి వ్యక్తి. అతనితో పాటు వెంట ఉన్నటువంటి ఈ అబూ జార్ ఎవరైతే ఉన్నారో మౌలానా అబూ జార్, ఈ మౌలానా అబూ జార్ కూడా లష్కరే తోయబా కార్యకర్త. అయితే టార్గెట్ చేసే వ్యక్తులు రోజుకొక్క మాత్ర వేసుకోవాలని డాక్టర్ చెప్పినట్టుగా ఒకరిని ఈరోజు కోటాలో ఖతం చేసి వెళ్ళిపోతే సరిపోతుంది, తరువాత రెండవ డోస్ మెడిసిన్ వేసుకుందాము లేదా వేద్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నారా మనకి తెలియదు. మొత్తానికి దురంధరులు ఎవరైతే ఉన్నారో ఈ పని చేసిన వాళ్ళు అజ్ఞాత సాయుధులు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. లష్కరే తోయబాకి సంబంధించినటువంటి సోర్సెస్ మాత్రం చెప్పేది ఏంటంటే లష్కరే తోయబాలో 2 గ్రూపులు ఉన్నాయి. ఈ అబూ సలాఫీ ఒక గ్రూప్కి నాయకత్వం వహిస్తున్నాడు. అతనంటే ఇష్టం లేని వాళ్ళు అబూ సలాఫీని కాల్చేశారు అని చెప్తున్నారు. కాల్చటానికి లష్కర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మర్కజ్ తోయబా మసీదే కావాలా? కాల్చటానికి రంజాన్ పండగ రోజే కావాలా? ఆ రోజు మాత్రమే అతన్ని ఏరి కోరి ఎంపిక చేసి ప్రార్థనా స్థలంలో రక్తమోడేలాగా చంపవలసిన అవసరం ఏముంది?
దీనిలో ఏదైనా సింబాలిజం దాగుందా? దురంధర్ సినిమా అలా రిలీజ్ కావడము, రిలీజ్ అయ్యి దురంధర్ సినిమాలో రకరకాల సంచలనాత్మక విషయాల గురించి చర్చ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమయంలోనే ఎవరో తెలియనటువంటి అజ్ఞాత దురంధరులు వచ్చి ఈ ఆరిఫ్ సలాఫీని చంపేయటం వెనక ఏముంది? పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు దీని గురించి కూడా ఇప్పుడు బాగా చర్చిస్తున్నారు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా ఇది మామూలు కక్షలతో జరిగినటువంటి హత్యగా చూపించేందుకు న్యూస్ పేపర్లోని చివరి పేజీలోని ఆఖరి కాలంలో ఒక 10 లైన్లలో మొత్తం కథనంతా చెప్పేసి ఎవరికీ తెలియకుండా దాచేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, ఈ అబుజార్ కావచ్చు లేకపోతే ఆరిఫ్ సలాఫీ కావచ్చును, వీళ్ళు లష్కరే తోయబాకి అత్యంత కీలకమైన నాయకులు. లష్కరే తోయబా రిక్రూట్మెంట్ చూస్తారు, భారతదేశంలో విద్రోహాన్ని, విధ్వంసాన్ని, తిరుగుబాటుని తీసుకొచ్చి కశ్మీర్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.